నేటితో జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగియనుంది. దీంతో హైదరాబాద్ కార్పొరేషన్ను 3 కార్పొరేషన్లుగా విభజిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటన చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులను సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించే అవకాశం ఉంది. 6 నెలలలోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ముగింపు గురించి మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ ఆకాంక్ష. అయితే జీహెచ్ఎంసీకి సంబంధించి పాలక మండలి గడువు ఈ రోజు అయితే ముగుస్తుంది. అయితే ముఖ్యంగా 2021 ఫిబ్రవరి 11న ఏదైతే ఇప్పుడున్న జీహెచ్ఎంసీ కమిటీ అలాగే గద్వార్ విజయలక్ష్మి మేయర్గా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ తర్వాత ఏదైతే మిగతా కార్పొరేటర్ అందరూ కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలోని ఈ రోజుతోని జీహెచ్ఎంసీ పాలక మండలి మొత్తం గడువు కూడా ఈ రోజుతో ముగుస్తుంది. అయితే రేపటి నుంచి ప్రత్యేక అధికారి ఏదైతే ముఖ్యంగా జీహెచ్ఎంసీ మొత్తం కూడా చూసుకుంటారో, అయితే ఇప్పటికే ఇటు 300 వార్డులకి ఇటు జీహెచ్ఎంసీ పెంచిన నేపథ్యంలోని ప్రస్తుతం 3 కార్పొరేషన్లు చేయడానికి కూడా తెలంగాణ సర్కార్ కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈరోజు దాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు కూడా భారతదేశంలోని జీహెచ్ఎంసీ కార్పొరేషన్ అతిపెద్ద కార్పొరేషన్ అనేది చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా అయితే విభజిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. అయితే మరొకటి ఏదైతే గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. అయితే ఇంకొకటి వచ్చేసి గ్రేటర్ సైదరాబాద్ లేదా మరొక పక్క షేర్లింగంపల్లి. ఈ రెండిట్లో ఏదో ఒక పేరు అయితే ఖరారు చేస్తారు. అయితే ఇప్పటికీ ఏదైతే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలోని ముఖ్యంగా నిన్న లాస్ట్ సమావేశం కూడా పూర్తయింది. అయితే మొన్న కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి చేశారో 2026-27కి సంబంధించి బడ్జెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీకి సంబంధించి అంటే ఇప్పటికే ఈ 3 కార్పొరేషన్కి సంబంధించి కూడా కార్యాలయాలు కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పుడున్న ఏదైతే ప్రస్తుతం ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న జీహెచ్ఎంసీ అక్కడ హైదరాబాద్ కార్పొరేషన్ అక్కడే కొనసాగుతుంది. అయితే తార్నాకలోని కూడా కార్యాలయంలోని గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ అక్కడైతే స్థాపిస్తారు. అయితే మాదాపూర్ నాగ్ బిల్డింగ్లోని గ్రేటర్ హైదరాబాద్ సైబరాబాద్ లేదా మరొక పక్క షేర్లింగంపల్లి ఈ రెండిట్లో ఏదో ఒక పేరుతోని అక్కడ మరొక కార్పొరేషన్ అయితే పెడతారు. అయితే ముఖ్యంగా 150 వార్డులతోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఉంటుంది. 76 వార్డులతోని మల్కాజ్గిరి కార్పొరేషన్ అయితే ఉంటుంది. 76 వార్డులతోని సైబరాబాద్ లేదా షేర్లింగంపల్లి కార్పొరేషన్ అయితే ఉంటుంది. అయితే ముఖ్యంగా ఇందులోని ఏవేమి ఏరియాస్ అన్నీ కూడా ఈ జీహెచ్ఎంసీలోకి వస్తాయంటే ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లతోని హైదరాబాద్ కార్పొరేషన్ అయితే కొలువు తీరనుంది. అయితే మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లతోని గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ అయితే రానుంది. కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి జోన్లోకి అయితే ఇవన్నీ కూడా సైబరాబాద్ లేదా షేర్లింగంపల్లి జోన్లోకి అయితే రానుంది. అయితే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ముఖ్యంగా గతంలో 650 చదరపు కిలోమీటర్లు ఉన్న జీహెచ్ఎంసీ ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో కూడా 2050 చదరపు అడుగులతోని మొత్తం జీహెచ్ఎంసీ కూడా విస్తరించనుంది. అయితే ఈ 5 సంవత్సరాల పాటు ఏదైతే జీహెచ్ఎంసీ ఏవైతే పనులు చేసినాయో దానికి సంబంధించి నిన్న స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ మేయర్ అలాగే కమిషనర్ ఆధ్వర్యంలోని ప్రస్తుతం ఆ మీటింగ్ కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల్లోని వాళ్ళు చేసిన అభివృద్ధి దానిపై కూడా పూర్తిగా సమీక్ష నిర్వహించారు. అయితే లాస్ట్ 3 నెలలు ఉన్న గడువులోని ముఖ్యంగా కార్పొరేటర్లందరికీ కూడా ₹1 చొప్పున ఏదైతే అభివృద్ధికి గతంలో ఏదైతే కౌన్సిల్ జరిగిన సమయంలో కూడా మేయర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా ఏదైతే 150 నుంచి 300 వార్డులకు కూడా ఇప్పటికీ అనుమతి పొందిన నేపథ్యంలో ఇప్పుడు 3 కార్పొరేషన్ల కింద డివైడ్ చేస్తారు. 3 కార్పొరేషన్ల నుంచి కూడా పాలన సాగిస్తారు. అయితే జీహెచ్ఎంసీ గడువు ఈ రోజుతో ముగిసింది కాబట్టి వచ్చే 6 నెలల్లోనే ముఖ్యంగా ఎలక్షన్స్ కూడా జరపాలి. ముఖ్యంగా గ్రేటర్ అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి జీహెచ్ఎంసీకి సంబంధించి 6 నెలల్లోనే ఈ ఎలక్షన్స్ అయితే జరపాల్సి ఉంది. అయితే ఆగస్టు లోపు మరొకసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. అయితే 300 వార్డులకి ఎలక్షన్స్ అయితే జరిగే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ కుమార్.